వస్తున్నాను రా. తీసుకురాకపోతే నువ్వు ఊరుకుంటావా? రే నీకోసం ఎన్సైక్లోపీడియా బుక్ తీసుకొచ్చాను రా. నీ నాలెడ్జ్ పెంచుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇదిగో దీన్ని సైంటిఫిక్ క్యాల్కులేటర్ అంటారు. కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా ఈజీగా సాల్వ్ చేసేస్తుంది. నాన్నమ్మ నాకేం తెచ్చావు? నీకోసం బాబీ డాల్. మరి నాకు క్యాలిక్యులేటర్. నీకు కావాల్సినప్పుడు తమ్ముడు దగ్గర తీసుకో. ఓ నాన్న నువ్వు అన్ని వాడికే తెస్తావు, నాకేం తేవు. అమలు అమలు ఎరా ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వచ్చాను అన్నయ్య. కూర్చో. ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో అడ్మిషన్స్ కోసం ఎంక్వైరీ చేశాను రా. ఫీజుల సంగతి పక్కన పెట్టు, ముందు ఎగ్జిస్టింగ్ స్కూల్లో 80% పైన వస్తేనే కన్సిడర్ చేస్తారంట. వాడికి 80% ఏంటన్నయ్య, ఎప్పుడు 90 పైనే. నాన్న నేను ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో జాయిన్ అవుతాను. వాడు కలెక్టర్ అవ్వాలమ్మా, అందుకే ఆ స్కూల్లో జాయిన్ చేస్తున్నాను. అయితే నేను కలెక్టర్ అవుతాను. నువ్వు కలెక్టర్ అక్కవ అవుతావు. మిడిల్ క్లాస్ మెంటాలిటీస్ అన్ని ఇలాగే ఉంటాయిరా. ప్రేమ ఇద్దరి మీద ఉన్నా ప్రయారిటీస్ అన్ని కొడుక్కే. నీకు తెలుసు కదా అన్నయ్య, నాకు చిన్నప్పుడు కలెక్టర్ అవ్వాలని చాలా ఆశ ఉండేది. మన పరిస్థితుల వల్ల అది కుదరలేదు. అందుకే వాడిని కలెక్టర్ చేయాలని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాను. అక్క ఇవన్నీ నువ్వే తీసుకో అక్క. నాకేం వద్దు. తీసుకో అక్క. వద్దని చెప్తున్నా కదా. నేను కలెక్టర్ అవుతానంటే నిన్ను కలెక్టర్ చేస్తానంటారు, నిన్ను ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో జాయిన్ చేస్తారంట. అన్ని నీకే. ఏవండి, అమ్ములు ఏడుస్తూనే పడుకుంది. దానికి చదువు అంటే ప్రాణం. దాన్ని కూడా ఆ స్కూల్లోనే జాయిన్ చేయొచ్చు కదా. నాకు మాత్రం దాన్ని మంచి స్కూల్లో చదివించాలని ఉండదంటే. ప్రేమ అనేది మనసుకు సంబంధించింది, బాధ్యత అనేది స్తోమతకు సంబంధించింది. ఇద్దరిని అంత ఖరీదైన స్కూల్లో చదివించేంత శక్తి మనకు లేదు. ఏం చేస్తాం చెప్పు. గోల్ అంటే లక్ష్యం. అమ్మ జన్మనిస్తుంది, లక్ష్యం ఆ జన్మకి అర్థాన్ని ఇస్తుంది. అందుకే ప్రతి మనిషికి జీవితంలో ఒక లక్ష్యం ఉండాలి. సతీష్ సార్, నీ గోల్ ఏంటి? ఇంజనీర్ సార్. గీత సార్ నీ గోల్ ఏంటి? డాక్టర్ అవడం నా గోల్ సార్. కార్తిక్ మా అక్క కలెక్టర్ అవడం నా గోల్ సార్. సైలెన్స్. ఏంట్రా మార్కులు? మ్యాథ్స్ లో 35, ఇంగ్లీష్ లో 20, టోటల్ గా 30%. ఎంత చదివినా నా బుర్రకి ఎక్కట్లేదు నాన్న. చిన్నపిల్లాడు పెట్టుకుని ఎన్ని ఆశలు పెట్టుకున్నాను ఏడు మీద. ఎంత ఖర్చు అయినా పర్లేదు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో జాయిన్ చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు ఈ మార్కులతో ఎలా? అక్కను చూడరా, అన్నిట్లో 85%. అమలు నిన్ను డిపిఎస్ లో జాయిన్ చేస్తాను, నిన్ను కలెక్టర్ చేస్తానే. ఎరా మీ నాన్న కొట్టాడని బాధపడుతున్నావా? అవును పెద్దనాన్న. మరి ఇందాక ఎందుకురా నవ్వావు? రే నువ్వు బాగా చదువుతావు నాకు తెలుసు. మార్కులు ఎందుకు తక్కువ వచ్చాయి నిజం చెప్పు. నాన్న ఇద్దరిని డిపిఎస్ లో చదివించలేడు. అదే నాకు కానీ తక్కువ మార్కులు వచ్చాయనుకో అక్కడే జాయిన్ చేస్తాడు కదా అని. పెద్దనాన్న నాన్నకి చెప్పొద్దు ప్లీజ్. తొందరగా రెడీ చేయవే, బస్ వచ్చే టైం అయింది. చేస్తున్నానండి. అసలే ఢిల్లీ పబ్లిక్ స్కూల్. అక్క కొత్త స్కూల్లో నువ్వేం భయపడకు. ఈ నెమలిక బుక్స్ లో పెట్టుకో, చదువు బాగా వస్తుంది. థ్యాంక్స్ రా. నీ బతుక అంతే. సిగ్నల్స్ దగ్గర నెమలేకలు పాలపేకలు అమ్ముకోవాల్సిందే. యూస్లెస్ ఫెలో. బాయ్ నాన్న. బాయ్ అమ్ములు. బాయ్. చెయ్యి ఊపించాలే. చదువు బుర్రకెక్కుంటే నువ్వు ఆ బస్సు ఎక్కుండేవాడివి. యూస్లెస్ ఫెలో. వస్తానే. అందరూ లక్ష్యం కోసం పరిగెడతారు, కొందరు మాత్రమే తమ వాళ్ళ కోసం నిలబడతారు. నువ్వు నిలబడతావు, ఎప్పటికీ ఎవరికీ అందనంత ఎత్తులో నిలబడతావు. నిన్ను చూసి మీ నాన్న గర్వపడతాడు. మీరు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎందుకు జాయిన్ అయ్యారు? ఇన్కమ్ కోసం. ప్రొఫెషన్ మీద ప్యాషన్ తో కదా? పేసరెట్ట ఎర్లీ మార్నింగ్ ఎక్సర్సైజులు, ఎన్సీసీ ట్రైనింగ్ లో ఎఫర్ట్ పెట్టింది. కంఫర్ట్ లేని కాకి డ్రెస్ వేసుకోవడానికి, కట్ చేసే తోల్సులు తొడుకోవడానికి, డబ్బు కోసం.